ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6 జనవరి 2024 శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, నక్షత్రాల వారీగా మరియు చంద్రబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. శ్రీ శోభకృత్ నామ సంవత్సరము, మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. ఈరోజు శనివారం 6 జనవరి 2024. ఈరోజు సూర్యోదయం 6 గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:34 అస్తమిస్తాడు. ఈరోజు తిథి బహుళ దశమి రాత్రి 8:48 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రము సాయంత్రం 6 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు యోగము ద్వితీయ యోగము తెల్లవారుజామున 3:52 వరకు ఉంటుంది. కరణము వాణిజ్య ఉదయం 8 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత శుభ సమయాలంటూ ఈరోజు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శుభ సమయాలు. ఈ సమయాలు ఏవైనా శుభకార్యాలు పనులు చేసుకోవచ్చు. ఉడిపి పోసుకోవడం లాంటివి కానీ చేసుకోవచ్చు. ఇకపోతే రాహుకాలము ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండము 1:30 నుంచి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 6 గంటల నుంచి 7:36 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము రాత్రి 12 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట 54 నిమిషాల వరకు, అలాగే అమృత గడియలు ఉదయం 8 గంటల 56 నిమిషాల నుంచి 10:38 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి తారాబలం ఏ నక్షత్రాలకు తారాబలం బాగుందో పరిశీలిస్తే అశ్విని, మగ, మూల నక్షత్రాలకు సాధంతారు అవుతుంది కాబట్టి ఈరోజు చాలా బాగుంది. భరణి, పూర్వఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రాల వారికి ప్రత్యక్షతార అవుతుంది కాబట్టి బాగాలేదు. కృత్తిక, ఉత్తరాఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి క్షమతార అవుతుంది కాబట్టి వీరికి కూడా బాగుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే రోహిణి, హస్తాశ్రవణ నక్షత్రాల వారికి విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు సంపత్తార అవుతుంది. ధన విషయంలో కూడా వాహనాలు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వాటికి కూడా పనికి వస్తుంది. అలాగే ఆరుద్ర, స్వాతి మరియు శతభిష నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు పరమైతార అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈరోజు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి మిత్రతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది శనివారం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు నైదంతా అవుతుంది కాబట్టి బాగాలేదు. ఇవి ఈరోజు ఈ విధంగా ఉండే తారాబలం ఉండే నక్షత్రాలు. ఇక చంద్రబలం ఉండే నక్షత్రాలను ఈరోజు పరిశీలిస్తే స్వాతి నక్షత్రము తులారాశిలో ఉంటుంది కాబట్టి చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషము, వృషభము మరియు సింహము మరియు తుల మరియు ధనస్సు, మకరము రాశులకు చంద్రబలం బాగుంది. తారబలం లేని రాశుల వారు కూడా చంద్రబలం బాగుంటే ఈరోజు ఏమైనా పనులు ప్రారంభించుకోవచ్చు. ముఖ్యంగా స్వాతి నక్షత్రం కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన ఏదైనా ధాన్యాన్ని దానం చేసి ఏమైనా పనులు చేసుకుంటే ఈరోజు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఈరోజు శనివారము, ముఖ్యంగా ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి శనివత్ రాహు కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం, నీలాంజన సమాభాసం, రవిపుత్ర నవాగ్రహం ఛాయవర్తాండ సంపుతం తం నమాంశం అనే స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడము. అలాగే స్వాతి నక్షత్రం కాబట్టి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే నవగ్రహ స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా శనిగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు శనివారము దుర్ముహూర్తంలో కనుక మీరు సమయంలో ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తరనామార్చన చేస్తే, అందులో వెన్న వేసి చేస్తే మీకు జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారాలు వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉండే వారికి తొందరలోనే అనారోగ్య సమస్యలు వీడిపోతాయి, శత్రుబాధలు తొలగుతాయి. శనివారం రోజు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 9 గంటల 12 వరకు ఉంటుంది. ఈ సమయంలో కనుక మీరు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే, అలాగే అష్టోత్తరనామ పూజ చేసిన తర్వాత వడపాయ వేసినా పర్వాలేదు. వీలు లేని వాళ్ళు కనీసం 4 పాకులతో
108 తమలపాకులతో అష్టోత్తరం చేసిన పర్వాలేదు, లేదా 11లో 27 తమలపాకులతో చేయవచ్చు. చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులు చదువుల విషయంలో భయపడే వారికి ఈ హనుమాన్ చాలీసా పారాయణం మంచి ధైర్యాన్ని ఇస్తుంది. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, మరోగత, అజాడ్యం, అకృతంత హనుమత్ స్మరణాత్మయత్ అనే స్తోత్రాన్ని రోజు 11 సార్లు పిల్లల చేత చదివిస్తే, పడుకునేటప్పుడు చదువుకుంటే కూడా వారికి నిద్రలో భయాలు తొలుగుతాయి. పరీక్షల్లో భయం లేకుండా వారు పరీక్షలు రాయగలుగుతారు. శుభమస్తు. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, వెంకటేశ్వర స్వామి ఆరాధన, గోవిందనామ పారాయణం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధించడం వల్ల కూడా మీకు అప్పుల బాధలు ఉంటే కూడా తొలగుతాయి. శుభమస్తు.